సరే, ఈరోజు మనమొక పురాతన గాథలోకి వెళ్దాం. ఇది కేవలం చరిత్రలో జరిగిపోయిన ఒక సంఘటన మాత్రమే కాదు. అణచివేతపై ధైర్యం, నిరాశపై విశ్వాసం ఎలా గెలిచాయో చెప్పే ఒక అద్భుతమైన కథ. ఒక జాతిని నాశనం చెయ్యాలనుకున్న భయం, ఇద్దరు సామాన్య స్త్రీల విశ్వాసం ముందు ఎలా తలవంచిందో మనం చూద్దాం. రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ప్రతి గొప్ప కథలోనూ ఒక ఊహించని మలుపు ఉంటుంది కదా. ఈ కథలో ఆ మలుపు చాలా విచిత్రమైనది, ఇంకా చెప్పాలంటే కాస్త విచారకరమైనది కూడా. ఆలోచించండి, ఒక జాతి అభివృద్ధి చెందడం, వాళ్ల సంఖ్య పెరగడం, అదే వాళ్లకు శాపంగా ఎలా మారింది? దేవుడిచ్చిన ఒక వరం, ఒక రాజు భయానికి ఎలా కారణమైందో మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ మహాగాథ ఎంత చిన్నగా మొదలైందో తెలుసా? కేవలం ఈ ఒక్క సంఖ్యతో 70. అవును, యాకోబు కుటుంబానికి చెందిన కేవలం 70 మంది మాత్రమే కొత్త ఆశలతో, కొత్త జీవితం కోసం ఐగుప్తు దేశంలోకి అడుగుపెట్టారు. ఒక చిన్న సమూహం ఒక కొత్త దేశంలో ఆశ్రయం పొందింది, అంతే. కాని ఆ 70 మందితో మొదలైన ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. కొన్ని తరాలు గడిచేసరికి వాళ్లు అద్భుతంగా వృద్ధి చెందారు. వాళ్ల సంఖ్య ఎంతగా పెరిగిందంటే ఆ దేశమంతా వాళ్లతో నిండిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడిచ్చిన మాట నెరవేరింది. ఒక చిన్న కుటుంబం ఒక బలమైన జాతిగా మారింది. అయితే ఇక్కడే కథ ఒక చీకటి మలుపు తీసుకుంటుంది. ఒక కొత్త ఫరో, అంటే కొత్త రాజు అధికారంలోకి వస్తాడు. అతని ఇశ్రాయేలీయుల ఈ పెరుగుదలను ఒక ఆశీర్వాదంగా చూడలేదు, తన రాజ్యానికి ఒక ప్రమాదంగా చూశాడు. అతని దృష్టిలో వాళ్ల బలం తన బలహీనత. ఈ ఫరో మాటల్లోని అసలు సమస్యను గమనించండి. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ కాదు, ఇది లోతైన అభద్రత, భయం నుండి పుట్టిన మాట. ఇతరులు, వేరేవాళ్లు మనకంటే శక్తివంతులైపోతారనే భయం ఎంత ప్రమాదకరమో చూడండి. చరిత్రలో జరిగిన ఎన్నో దారుణాలకు, అన్యాయాలకు మూలం ఇలాంటి భయమే. ఫరో యొక్క క్రూరత్వం ఒక్క రోజులో పెరిగిపోలేదు, చాలా పద్ధతిగా, దశలవారీగా పెరిగింది. మనమిక్కడ నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠముంది. అన్యాయమనేది ఎప్పుడూ అకస్మాత్తుగా రాదు, అది చిన్న చిన్న చర్యలతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా పెరిగి ఒక భయంకరమైన వ్యవస్థగా మారుతుంది. ఇది కేవలం వాళ్ల శక్తిని వాడుకోవడం కాదు, ఇది వాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం. ఐగుప్తీయుల లక్ష్యం వాళ్లతో పని చేయించుకోవడమే కాదు, వాళ్ల స్ఫూర్తిని, వాళ్ల గుర్తింపును పూర్తిగా నాశనం చేయడం. వాళ్లు కట్టిన ప్రతి ఇటుక, చేసిన ప్రతి పొలం పని వాళ్ల బానిసత్వాన్ని గుర్తుచేస్తూనే ఉంది. కాని ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్టుంది. ఫరో వాళ్లని ఎంతగా అణిచివెయ్యాలని చూశాడో వాళ్లు అంతకంతకూ బలపడ్డారు. వాళ్ల సంఖ్య ఇంకా పెరిగింది. అతని క్రూరత్వం అతని భయాన్ని తగ్గించలేదు, పైగా ఇంకా పెంచింది. ఇది స్థైర్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అణిచివేత ఎప్పుడూ ఆత్మను చంపలేదు. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. ఇక్కడ మనం ఇద్దరూ సామాన్య స్త్రీలను కలుస్తాం. వాళ్లు ఒక అసాధ్యమైన, భయంకరమైన ఎంపికను ఎదుర్కొన్నారు. వాళ్ల పేర్లు షిఫ్రా మరియు పూయా. అణచివేత ఇప్పుడు అత్యంత నీచమైన, భయంకరమైన రూపాన్ని తీసుకుంది. ఫరో ఆ ఇద్దరు మంత్రసానులను రహస్యంగా పిలిపించి ఒక ఘోరమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, పుట్టబోయే ప్రతి హెబ్రీ మగశిశువును చంపేమని. ఇది ఒక జాతిని సమూలంగా నాశనం చేయాలనే భయంకరమైన కుట్ర. ఇక్కడే అసలైన నైతిక పోరాటం మొదలవుతోంది. చూడండి, ఒకవైపు దేశాన్ని పాలించే రాజు ఫారో ఆజ్ఞ, దాన్ని ధిక్కరిస్తే ప్రాణాలు పోవచ్చు. మరోవైపు వాళ్ల అంతరాత్మ, వాళ్ల నమ్మకం, దేవుని పట్ల వాళ్లకున్న భయం. ఇప్పుడు వాళ్లు ఎవరి మాట వినాలి? రాజు ఆజ్ఞను పాటించాలా, లేక వాళ్ల మనస్సాక్షిని అనుసరించాలా? వాళ్లు ఎంచుకున్న మార్గం ధైర్యంతో కూడిన తెలివి. ఫరోను నేరుగా ఎదిరించలేదు, కాని ఒక నమ్మశక్యమైన కారణం చెప్పారు. వాళ్లు చెప్పిన ఈ మాటలు కేవలం ఒక సాకు కాదు, అది ఒక పవిత్రమైన ధిక్కార చర్య. ప్రాణాలను పణంగా పెట్టి అమాయకులైన పసిపిల్లలను కాపాడారు. మరి వాళ్ల విశ్వాసం, వాళ్ల ధైర్యం వృధపోయిందా? లేదు, దానికి గొప్ప ప్రతిఫలం దక్కింది. దేవుడు వాళ్లను ఆశీర్వదించాడు. వాళ్లు రక్షించిన ప్రజలు ఇంకా వృద్ధి చెందారు. ఇది మనకు ఒక శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. సరైన పని చేయడానికి చూపిన ధైర్యం ఎప్పటికీ వృధా కాదు. తన రహస్య కుట్ర విఫలమవటంతో ఫరో మరింత రెచ్చిపోయాడు. ఇప్పుడు తన దుర్మార్గాన్ని బహిరంగపరిచాడు.
దాపరికాలు లేకుండా తన ప్రజలందరికీ ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ బహిరంగ శాసనం కథ యొక్క తర్వాత మరింత విషాదకరమైన అధ్యాయానికి దారితీసింది. సరే, ఈ పురాతన కథ కేవలం ఒకప్పుడు జరిగిపోయిన విషయం కాదు. ఇది నేటి మన జీవితాలకు, మనం తీసుకునే నైతిక నిర్ణయాలకు కూడా వర్తించే శాశ్వతమైన పాఠాలను నేర్పిస్తుంది. అసలు ఈ కథ నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మనకు ఒక బలమైన నిజాన్ని గుర్తుచేస్తుంది. ఫరోలాంటి పాలకుల భయం ప్రపంచంలో ఎంతో చెడుకు కారణమవుతుంది. కాని షిఫ్రా, పూయాలాంటి సామాన్యుల ధైర్యం, అది ఎంత చిన్నదిగా కనిపించినా సరే చరిత్రగతిని మార్చగలదు. మన చుట్టూ ఉన్న బలహీనుల కోసం, అన్యాయానికి గురైన వారికోసం నిలబడటం మన అందరి బాధ్యత. చివరిగా ఈ కథ మన అందరి ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో ఎప్పుడైనా అధికారం మనస్సాక్షితో విభేదించినప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? మన ఎంపికను ఏది నడిపించాలి? ఈ తీవ్రమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.